దేవుని పిల్లలారా, మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుని గురించిన మాటలు మనం గుర్తు చేసుకున్నాము. ఆయన చెప్పిన మాటలలో యోబు గ్రంథం 34వ అధ్యాయము 10వ వచనం, విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయం చేయుట అసంభవము. విజ్ఞానము గల మనుషులారా అంటున్నాడు. దేవుడు మనకి తెలివితేటలు అనుగ్రహించాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమని, విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవము. దేవుడు అన్యాయము చేయుట అసంభవము అని దేవుడు చెప్పేశాడండి. ఆయన అన్యాయం చేయడు. అన్యాయము చేసేవారు ఎవరంటే అపవాది. ఆ అపవాది లక్షణాలు పాటిస్తున్న నేటి సమాజం. అందుకే ఏమంటున్నాడంటే మనకు మారు మనసు అవసరం, మారు మనసుకు తగిన ప్రతిఫలం పొందండి అని చెప్పిన దేవుడే ఏమంటున్నాడు తెలుసా, మారు మనసు అనే అవకాశాన్ని మనకు అనుగ్రహించాడండి. మారు మనసు మనకు అనుగ్రహించాడండి, అవకాశం కల్పించాడండి దేవుడు. మీరు మారాలి, దేవుడి దగ్గరికి రావాలి, దేవుడు మనసు అంటే తెలుసుకోవాలి అని చెప్పాడండి. ఆ దేవుడు చెప్పిన దేవుడి మాట మనం వినాలి కదా. మన ప్రయోజనాల కోసం ఏది చేయకూడదండి. ప్రజల భవిష్యత్తు నిర్ణయించే దేవుడు. ఎందుకనంటే దేవుని ఆత్మ నన్ను సృజించును అని చెప్పబడింది బైబిల్. దేవుని ఆత్మ ప్రపంచాన్ని, అందులో ఉన్న ప్రతిదీ కానివ్వండి దేవుడు నిర్మించాడు. అందులో మానవులను కూడా నిర్మించి ఆయనే. అందుకే అంటున్నాడు యోబు గారు, ఏమంటున్నాడంటే ఆత్మను, దేవుని ఆత్మ నన్ను సృజించను అని. దేవుని ఆత్మ అండి ప్రపంచాన్ని నిర్మించింది. నిర్మించిన దేవుడిని గుర్తుపట్టకపోతే ఎలా? ఆయన లక్షణాలు మనం సంపాదించుకోకపోతే ఎలా? దేవుడు భయం ఉండాలి, దేవుడు చూపిన మార్గంలో నడవాలి. అందుకని విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి అంటున్నాడు. విజ్ఞానము గల మనుషులు మనమేనండి. మనకు దేవుడు చూపిన ప్రేమను చూపించాడండి. క్రీస్తు ఈ లోకానికి వచ్చి క్రీస్తు ప్రేమను మనం ధరించుకున్న మనము దేవుడి కోసం ఏం చేస్తున్నాం, దేవుని పని ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. దేవుని కోసం నిలబడాలి, దేవుని ప్రేమ ఏంటో ప్రకటించాలి. అద్భుతాలు చేసేది దేవుడే, చేయించేది దేవుడే. అయితే అద్భుతాలు శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఏంటి అంటే మనలో ఉండే ఆత్మ నిర్మించిన పరలోక రాజ్యం. అందులో మనము నివసించాలి అని అంటే ఈ భూమి మీద మనం ఎలా జీవించాలి, ఎలా ఉండాలి? ఓ విజ్ఞానము గల మనుషులారా ఆలకించండి.
పరలోక రాజ్యం సంపాదించుకోవాలి అంటే మనం ఎలా ఉండాలి? ఆ దేవుడే నిర్మించాడు కదా, నిర్మించిన ఆ దేవుడికి మనం భయపడాలి కదా. సంపాదన 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 అంటూనే జీవితంలో ఉండే విలువైన క్షణాలు దూరం చేసుకుంటున్న, దేవుని సన్నిధిని దూరం చేసుకుంటున్న ప్రజలారా ఆలోచించండి. దేవుని కోసం నిలబడండి. ప్రపంచానికి అవకాశం కల్పించాడండి దేవుడు మారు మనసు పొందమని. ఈ ప్రపంచంలో వింతలు ఉన్నాయంటారు, వింతలు అవి కాదండి. వింత అంటే ఏంటంటే పాపం నుండి బయటికి రావడం. ఒకప్పుడు పాపం చేస్తున్నావు, ఇప్పుడు పాపం మానేసావు. ఒకప్పుడు తిరుగుతూ జీవించావు, నేడు నీవు మారు మనసు పొందుకున్నావు. అదే దేవుడు నీ నుండి కోరుకుంటున్నాడు. దేవుడు అవకాశం కల్పిస్తున్నాడండి. వచ్చిన అవకాశాన్ని మనం దేవుని కోసం నిర్ణయించాలి మన జీవితాలను. అలాంటి దేవుని మనం ఆరాధించాలి కోరుకుంటూ ఇక్కడ ఇంకో మాట అంటున్నాడు, ఎవరైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టినా, ఎవరైనా సర్వ ప్రపంచ భారమును ఆయనకు అప్పగించునా. సర్వ ప్రపంచ భారమును ఆయనకు అప్పగించునా అంటున్నాడు. మన జీవితంలో మనం చేస్తున్న పాపాలే మనం భరించలేకపోతున్నామే. సర్వ ప్రపంచ భారమును మనకు అప్పగిస్తే మన భవిష్యత్తు ఏంటి? ప్రపంచ భారము మోస్తున్నది కేవలం దేవాది దేవుడు అయినటువంటి కుమారుడు క్రీస్తు ప్రపంచ భారాన్ని మోస్తున్నాడండి. ఆయన ఒక్కడే ప్రపంచానికి రారాజు, ప్రపంచానికి మార్గాన్ని చూపిన వీరుడు. ఆయన జన్మించిన రీతి ఒక అద్భుతం అండి. ఆయన ఈ ప్రపంచ భారాన్ని మోసాడండి. ఈ ప్రపంచంలో పుట్టిన ఏ అధిపతులు కానివ్వండి, ఏ అధికారులు కానివ్వండి, లేదు ఒక హోదా ఒక అధికారం ఉందన్న మానవులు కేవలం ప్రపంచ భారాన్ని మోయగలరా? వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్ మాత్రమేనండి ప్రపంచ భారాన్ని మోసేది. అందుకైనా ప్రపంచానికి ఒక సవాలుగా మారారండి. ఆయన ప్రపంచానికి ఒక పెద్ద కుమారుడుగా జీవించాడండి క్రీస్తు. ఆయనే అవకాశం కల్పించాడండి. మారు మనసు పొందండి, పాపం వలన జీతం వచ్చి మరణం అన్నాడండి దేవుడు. ఆ మరణ బంధకాల నుండి విడిపించాలి అంటే దేవుడి దగ్గరికి రావాలి. దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేయాలి, దేవుని మాటలు ప్రకటించాలి అన్న దేవుడిని గుర్తు చేసుకోవాలండి. ఆయన పిల్లలుగా ఉన్న మనము మన మనసులను ఒక్కసారిగా ఆలోచించాలని కోరుకుంటూ దేవుని పేరట తెలియజేస్తున్నానండి. వందనాలు.